హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పొలంలో కొబ్బరికాయలు అయితే తీపిచ్చానండి. కొబ్బరికాయలు చూడొచ్చు మీరు. మాకు ఇంచుమించుగా 10 ఎకరాల దాకా మేము వ్యవసాయం చేస్తాం. అక్కడ పొలం గట్ల మీద అలాగే 1 ఎకరం కొబ్బరి తోట కూడా ఉంది మాకు. అట్లన్నిటిలోనూ ఈ రోజున కొబ్బరికాయలు అయితే మేము తీపిస్తున్నాము. ఇదిగో చూడొచ్చు, తీసిన మా చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అలా తీసిన ప్రతి చోట కొబ్బరికాయలు గుట్ట కింద అయితే చేస్తారు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మీరు. అలా ఈ కొబ్బరికాయలు గుట్ట చేసిన తర్వాత కౌంటింగ్ అయితే చేస్తారు. ఇందాక గుట్ట చూశారు కదా, అక్కడికైతే కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేస్, ఇదేమో వచ్చి వేరే ప్లేస్ మాట, ఇక్కడ కూడా కౌంటింగ్ చేస్తున్నాడు. అలాగా ఒక 6-7 ప్లేసులు అయితే ఉన్నాయి. ఇది మొత్తం కౌంటింగ్ వచ్చి తీసిన కొబ్బరికాయలు మా పొలంలో కౌంటింగ్ వచ్చి ఒక 10,000 పైన దాకా ఉన్నాయి. రౌండ్ ఫిగర్ వచ్చి 10,000 వరకు కట్టాడు. ఒక్కొక్క కొబ్బరికాయ రేట్ వచ్చి 15 రూపాయలు. 15 రూపాయలు ఎందుకంటే కేరళలో కొబ్బరికాయలు అనేవి సరిగా అయితే కాయలేదు ఈ సంవత్సరం. అందుకని మనకి ఇక్కడ అంత రేటు, డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ ఉంది కాబట్టి అంత రేట్ అయితే కడుతున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా, వ్యవసాయంలో బోల్డ్ డబ్బులు వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకి పొలం అది అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉండాలి. లార్జ్ స్కేల్లో ఉంటే సూపర్ వర్కౌట్ అవుద్ది. వ్యవసాయానికి జాబ్కి అసలు సంబంధం లేదు. జాబ్ కన్నా ఎక్కువ డబ్బులు వ్యవసాయంలో వస్తాయి. ఇక ఇదండి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.